రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రైతులకు రాజన్న కోడెల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిప్పాపురం గోశాలలో భక్తులు స్వామివారికి మొక్కుగా సమర్పించిన సుమారు 300 కోడెలను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ సమక్షంలో రైతులకు అందజేశారు. ఆలయ ఇన్ఛార్జ్ జీవో అంజనారెడ్డి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు కోడెలను పంపిణీ చేశారు. కోడెల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వెటర్నరీ వైద్యులకు ఈవో సూచించారు. రాజన్న ఆశీస్సులతో ఈ కోడెలు తమ వ్యవసాయానికి ఎంతో తోడ్పడతాయని రైతులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలోకి వచ్చినటువంటి కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అధికారులు, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించిన అధికారుల సమక్షంలో రైతులకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. భారతదేశంలో ఏ దేవాలయంలో లేనటువంటి విశిష్టమైనటువంటి మొక్కు, కోరిన కోరికలు తీర్చుతండి కోడెమొక్కు చెల్లిస్తానని చెప్పినటువంటి మొక్కు వేముల రాజన్న ఆలయంలో ఉన్నటువంటి సందర్భంలో అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత కోడెలను, నిజ కోడెలను స్వామివారికి సమర్పించుకోవడం, వాటిని పెంచి పెద్ద చేసిన తదుపరి ఈ ప్రాంతం ఉన్నటువంటి పేద రైతులకు ఉచితంగా అందజేసి వారి వ్యవసాయంలో చేదోడు వాదోడు ఉండే విధంగా రాజన్న ప్రసాదంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వం రూపొందించిన క్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కన్వీనర్గా వ్యవసాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు, పశుసంవర్ధక సంబంధించిన అధికారులు, హిందూ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా ఇందులో కమిటీగా వేసి అర్హులైనటువంటి వారిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకొని వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రతి సందర్భంలో జరుగుతున్నటువంటి పారదర్శకంగా జరుగుతున్న సందర్భం.